క్లచ్ మూసుకొని సెకండ్ గేర్. ఓకే సార్. సో మంచి కూడా లేనట్టున్నారు రోడ్డు మీద. మంచికి కొంచెం రైట్కి చూసుకోండి సార్. కొంచెం రైట్ సార్ చూసుకోండి. ఇటువంటి జంక్షన్ దగ్గర అయిన వెహికల్ వస్తాయి. కొంచెం రైట్కి. ఓకే వెళ్ళండి సార్. ఇంకొంచెం లెఫ్ట్కి రండి సార్. ఓకే సార్. అలాగే చూసుకోండి. ఇప్పుడు బ్రేక్ మీద కాలు ఉండాలి సార్. ఓకే మళ్ళీ ఇప్పుడు చిన్న యాక్సెషన్ స్లోగా. ఇప్పుడు లెఫ్ట్ సిగ్నల్ ఇవ్వండి సార్. మిర్రర్ చూడండి. బ్రేక్ వేసుకోండి సార్ ఫస్ట్. ఓకే క్లచ్ క్లోజ్ ఫుల్ క్లచ్. ఓకే చూసుకోండి. ఇంకొంచెం బ్రేక్. ఓకే టర్న్ చేయండి సార్ దగ్గరగా. చాలు సార్. అక్కడ పక్కనే వెళ్ళిపోతున్నట్టు ఉంది కానీ ఉంటుంది అంట. గ్యాప్ ఉంటుంది సార్ కొంచెం. ఓకే మ్యాక్స్ అంతా 2 మీటర్స్ ఉంటుంది. ఒక పర్సన్ వెళ్ళినంత గ్యాప్ ఉంది సార్. ఓకే 1 మీటర్ అంటే సరిపోతుంది. లెఫ్ట్ టర్న్ తీసేటప్పుడు అక్కడ మనకు అంచనా తెలియట్లేదు. అది ఒక పర్సన్ ముందుగానే ఒక పర్సన్ గ్యాప్ ఉందనేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది సార్. హైవేకి వెళ్తాం ఇప్పుడు మనం రైట్కి వెళ్ళి మన శంకరమఠం రోడ్ సార్. ఓకే కొంచెం రైట్ కొనండి. ఇప్పుడు చూడండి ఇక్కడ జనాలు ఎలా పడితే అలా వచ్చేస్తారు. చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ రైట్ సిగ్నల్ ఇవ్వండి. ఓకే తిప్పండి సార్. ఓకే చాలు సార్. ఓకే ఇప్పుడు మళ్ళీ బ్రేక్ మీద ఉంచండి సార్. ఓకే తిప్పండి సార్. మన పొజిషన్కి వచ్చేంత వరకు. ఓకే ఇప్పుడు మూవ్ అవ్వండి సార్. చూడండి సిగ్నల్ కాబట్టి చూసుకుని స్లోగా. ఇప్పుడు కొంచెం రైట్కి బ్రేక్ మీద కాలు. ఓకే వెళ్ళిపోండి సార్. సిగ్నల్ మందే కాబట్టి మూవ్ అయిపోండి. యాక్సెషన్ హార్న్ సిగ్నల్ అయినా కూడా వస్తూ ఉంటుంది. చూసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుని హార్న్. ఓకే యాక్సెషన్. ఇప్పుడు డివైడర్ పక్కలే వెళ్ళండి సార్. డెడ్ అండ్ రైట్. ఒక పర్సన్ గ్యాప్ పెట్టుకోండి. 4 వీలర్ వెహికల్ అయితే రైట్ సైడ్ అంతే సార్. ఒక పర్సన్ గ్యాప్ పెట్టుకుంటే సేఫ్ జోన్ అనమాట. మరి ఎక్కువ గ్యాప్ ఇచ్చాం అనుకోండి 2 వీలర్ రోల్ ఎంటర్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళతో రిస్క్. చూడండి ఇప్పుడు మళ్ళీ జంక్షన్ వస్తుంది. ఇప్పుడు బ్రేక్ మీద క్లచ్ రెండు చూసుకోండి. ఓకే క్లియరెన్స్ ఓకే అనుకుంటేనే మీరు మూవ్ అవ్వండి. అది ఇంకా రైట్ ఎందుకంటే 2 వీలర్స్ ఆగరు సార్. సో అక్కడ మనమే స్లో మనం తగ్గడం చాలా బెస్ట్. ఎందుకంటే అది 2 వీలర్స్ ఒక వెంటనే వెళ్ళిపోతాము ఉంటుంది. ఎందుకంటే నేను అది డ్రైవ్ అందరూ అంతేనండి. 2 వీలర్ నేను నడిపినా అలాగే ఉంటుంది. స్లోగా చూసుకోండి. హాఫ్ క్లచ్. ఓకే బట్ కార్ వచ్చిన తర్వాత కొన్ని ఫాలో అవుతానండి. అవును కొంచెం రైట్కి బ్రేక్ వేసుకుని చూడండి. అతను కనీసం రైట్కి చూడలేదు. ఏం వస్తున్నాయో అనవసరం. మెయిన్ అది ప్రాబ్లం అండి. రోడ్డు పైకి వచ్చేటప్పుడు అట్లీస్ట్ వెహికల్స్ వస్తారు ఇలా చూసుకుంటే యాక్సిడెంట్లు కావాలి. స్లో ఓకే కొంచెం రైట్కి హార్న్ కొట్టండి సార్. ఓకే ఏం ఎల్బోర్డ్ ఉంది తెలియదు. పోలీసు బ్రేక్ మీద కాలించండి. ఓకే అది లెఫ్ట్కి తిప్పిపోయారు కానీ మిర్రర్ చూసుకోవాలన్నమాట. సో రోడ్డు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అనుకోకూడదు. పక్కన వెళ్ళి ఎవరైనా రావచ్చు. ఇప్పుడు పరిస్థితి అంత రోడ్డు ఖాళీగా ఉంటుంది. అలాగే హాఫ్ క్లచ్ బ్రేక్ చూసుకోండి. హార్న్ కూడా కొట్టుకోండి. ఓకే
యాక్సేషన్ కంటిన్యూ, కొంచెం రైట్ కొనండి. ఓకే, ఇంకా రైట్కి, ఇంకా రైట్ కొనండి. హార్న్, ఓకే చూసుకోండి సార్, హార్న్ కొట్టండి. ఓకే, బ్రేక్ మీద కాలు ఉంచుకోండి సార్, చూసుకోండి. ఆవిడకి మనకి 1% గ్యాప్, అప్పుడు లెఫ్ట్ మీద చూడాలి. చూడండి, మీరు ఆవిడ మీద ఫోకస్ పెట్టారు కానీ ఇటువైపు చూడలేదు. అప్పుడు పక్కనే కారు ఉంటే సార్ తగిలించేస్తాం. చూడండి, అక్కడ క్లచ్ ఉంచుతూ యాక్సేషన్ ఇచ్చారనమాట, అందుకే మీకు ఆ సౌండ్ అనేది వచ్చిందనమాట. వదిలిన తర్వాత మనం యాక్సేషన్ ఇచ్చుకుంటే మనం సేఫ్. చూడండి, బండి సిగ్నల్ ఇచ్చి ఆగాలి. కార్కి అంతే సార్. ఓకే, చూసుకోండి. కొంచెం రైట్కి, బైక్ అయితే మూవ్ అవ్వాలి కాబట్టి రెండో మూవ్మెంట్స్ ఇవ్వాలి. కొంచెం రైట్కే ఉన్నాను సార్, మరీ లెఫ్ట్కి వచ్చేస్తున్నారు కొంచెం. ఓకే, చూడండి ఇప్పుడు బ్రేక్ మీద అంతే. ఓకే, కొంచెం బ్రేక్ మీద కాలు ఉంచుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు మనం రౌండ్ అబౌట్ చేస్తాం సార్. ఓకే, చూడండి ఇప్పుడు స్లోగా కొంచెం రైట్కి. ఇప్పుడు రౌండ్ అబౌట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్. వాళ్ళు మూవ్ అయిన తర్వాత మనం మూవ్ అవ్వాలి. హార్న్ కొట్టండి, టర్న్ చేయండి, తిప్పండి తిప్పండి తిప్పండి, యాక్సేషన్ తగ్గించండి. ఓకే, ఇప్పుడు రైట్కి వెళ్ళిపోండి. ఎవరు రాలేదు కాబట్టి మీరు డైరెక్ట్ రైట్కి వచ్చారు. లెఫ్ట్ నుంచి అలా చూసుకుని రావాలి. చూడండి ఇప్పుడు రైట్కి. ఓకే, తిప్పండి, రైట్కి తిప్పండి, ఇంకా యాక్సేషన్ తగ్గించండి, లెఫ్ట్కి రండి, లెఫ్ట్కి. ఓకే, చూసారా అక్కడ యాక్సేషన్ ఉండడం వల్ల ఎక్కువ టర్న్ చేయవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రైట్కి స్లోగా వెళ్తే మనం హ్యాపీ సార్. రైట్కి తిప్పండి, తిప్పండి రైట్కి, బ్రేక్ మీద ఉంచుకోండి, బ్రేక్ మీద ఉంచండి సార్. ఎందుకంటే లెఫ్ట్కి రండి, ఒకవేళ ముందు వెహికల్ లాగిపోతే. ఓకే, ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తామండి. చూడండి మిర్రర్ చూసుకోండి. ఓకే, చాలు. ఇప్పుడు డెడ్ అండ్ రైట్లోకి వెళ్ళిపోండి సార్. సార్ డెడ్ అండ్ రైట్. ఓకే, ఇంకా లెఫ్ట్కి రండి, యాక్సేషన్ తగ్గించాలి అక్కడ. ఓకే, ఇంకా రైట్కి. ఓకే ఓకే, వెళ్ళండి సార్. ఓకే సార్, కొంచెం రైట్కి బ్రేక్ వేసుకోండి, క్లచ్ బ్రేక్, బ్రేక్ చూసుకోండి జంక్షన్ కాబట్టి. ఇప్పుడు బ్రేక్ కొంచెం రైట్కి. ఎందుకంటే మార్నింగ్ కదా, ఎవరు రారు అనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు కూడా ఉంటారు అనమాట. చూసుకోండి కొంచెం రైట్కి, బ్రేక్ మీద కాలు ఉంచండి. ఓకే, బ్రేక్ కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం చెప్పలేము. అది కొంచెం ఈవెన్ డ్రైవింగ్ స్కూల్ అని కూడా కొంతమందికి అర్థం అవ్వదు, తెలియదు, చెప్పలేము. ఇప్పుడు రైట్ సిగ్నల్ ఇవ్వండి సార్, రైట్కి. ఇప్పుడు నుంచే మనం ఇచ్చుకోవాలన్నమాట, అంటే మన వెనకతలో ఎలక్ట్ అవుతారు. చూడండి ఇప్పుడు బ్రేక్ మీద కాలు ఉంచుకోండి, హాఫ్ క్లచ్, హాఫ్ క్లచ్. ఓకే, బ్రేక్ రిలీజ్ చేయండి సార్. ఓకే, నెమ్మదిగా రైట్కి కట్ అవ్వండి. ఓకే, ఆ బస్సు వెళ్తుంది కదండి, ఆ రోడ్, బస్సు వెళ్తుంది రోడ్. ఓకే కాదండి. ఓకే, చూసుకోండి ఆ బస్సుని చూసుకోండి, లేదు ఎందుకంటే సడన్గా ఆపుతారు, కాలేజ్ బస్సులో ఉంది. చూసుకోండి స్లోగా కొంచెం చూసుకోండి. బ్రేక్ మీద కాలు ఉంచుకోండి సార్, చిన్న బ్రేక్ రైట్ కొనండి. ఓకే, బ్రేక్ మీద కాలు ఉంచండి. ఓకే, చూడండి బస్సు లెఫ్ట్కి సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మీరు రైట్లో వెళ్ళాలి కొంచెం. చూడండి రైట్ మీద ఎవరైనా వస్తున్నారా సార్? రైట్ రావట్లేదు కదా. ఓకే, చూడండి స్లోగా స్లోగా. ఓకే, ఆ బౌన్స్ ఎక్కుతుంది, మరి తప్పదు, మరి కొంచెం రైట్ కొనండి. ఇంకా రైట్కి యాక్సేషన్. యాక్సేషన్ అంటే అది లైన్ రూల్గా అయితే లైన్ చేంజ్ అవ్వకూడదు, బట్ ఇక్కడ బస్సు ఉంది కాబట్టి మరి తప్పదు ఇక్కడ. ఆ లైన్ అనేది డివైడర్తో సమానం సార్. ఓకే, సో బ్రేక్స్ ఉన్న దగ్గర చూసుకో.
హైవేలో మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటా. అవును సార్. బ్రేక్ చూడండి అతను కనీసం రైట్ ఇలా చూడండి ఇక్కడ మళ్ళీ స్పీడ్ బ్రేకర్ కనిపించదు చూసుకోండి. బ్రేక్ రిలీజ్ చేసేయండి. ఓకే యాక్సిలేషన్ కంట్రోల్ హార్న్. ఓకే చూసుకోండి ఇంకొంచెం బ్రేక్ వేసుకోండి. ఓకే ఇంకా రైట్ కొనండి. ఓకే ఇంకా రైట్ ఇంకా రైట్ కొనండి సార్. కొంచెం బస్ స్టాప్ ఉంటుందండి ఇక్కడ ఆపుతారు. ఇంకా రైట్ కొనండి సార్. ఓకే ఇంకా రైట్ తిప్పండి. ఓకే ఇంకా యాక్సిలేషన్ ఓకే రైట్ చూసుకోండి. బ్రేక్ మీద కాలు ఉండాలి సార్. ఓకే ఎందుకంటే అతను ఒకవేళ స్ట్రైట్గా వెళ్ళొచ్చు. ఇంకా రైట్ కొనండి. ఓకే రైట్కి. ఓకే యాక్సిలేషన్ కంటిన్యూ. ఇంకా రైట్ కొనండి బ్రేక్ మీద. ఓకే యాక్సిలేషన్ ఉండండి. ఓకే యాక్సిలేషన్ చూసుకోండి. ఆవిడ రైట్ కొనండి. కొంచెం మిర్రర్ చూడండి. ఆవిడ తిరగట్లేదు. రైట్ తిప్పండి సార్. హార్న్ కొట్టండి. యాక్సిలేషన్ మామగారు మధ్యలో నడుపుతున్నారు. యాక్సిలేషన్ స్ట్రైట్. లెఫ్ట్కి రండి సార్. బస్సు వెళ్ళిపోతున్నాము. లెఫ్ట్కి రండి. మిర్రర్ చూడండి. ఓకే సిగ్నల్ ఆపండి సార్. స్లో అవ్వండి. ఇప్పుడు రైట్కి తిప్పండి సార్. మిర్రర్ చూసుకోండి ఎందుకంటే బస్సు వెనకాల కొన్ని బళ్ళు వస్తాయి. రైట్కి అలాగ వెళ్ళండి. రైట్కి వెళ్ళండి సార్. రైట్ తిప్పండి. ఇంకా రైట్కి హార్న్. ఓకే అంత స్పీడ్ ఉండకూడదు సార్. స్లోగా స్ట్రైట్గా చూసుకోండి. స్లోగా. ఇది డేంజర్ జంక్షన్ చూసుకోండి. కొంచెం రైట్కి హార్న్. ఇంకా ఓకే యాక్సిలేషన్ కొంచెం లెఫ్ట్కి. ఓకే చూడండి హార్న్. ఓకే ఇంకా రైట్కి క్లచ్ మూమెంట్ సార్. బ్రేక్. ఓకే ఫస్ట్ గేర్కి రండి సార్. ఇప్పుడు చిన్న క్లచ్ రిలీజ్ చేయండి. అంతే సార్. ఓకే ఇంకొంచెం క్లచ్. అదే అక్కడ సెకండ్ గేర్లో ఉండి మూవ్ అయ్యామనుకోండి బండి ఆగిపోద్ది అనమాట ఇంజిన్. ఏంటంటే యాక్సిలేషన్. ఓకే ఇప్పుడు క్లచ్ మూసుకొని సెకండ్ గేర్ చూడండి. యాక్సిలేషన్ ఎక్కువ ఇచ్చారు అందువల్ల మనకు ఆ సౌండ్ అనేది అంత వచ్చింది అనమాట. కొంచెం రైట్కి తక్కువ సౌండ్ అనుకుంటాం బయట ఇంకా బ్రేక్ వస్తుంది. ఇంకా రైట్కి స్లోగా హార్న్. బ్రేక్ మీద స్లోగా చూసుకోండి. బాగా రద్దీగా ఉంది కదా స్లోగా వెళ్ళండి. ఓకే క్లచ్ మూసుకోండి. ఫస్ట్ గేర్ క్లచ్ మూయండి ఫుల్గా. ఓకే క్లచ్ లైట్గా రిలీజ్ చేయండి. హార్న్. ఓకే క్లచ్ రిలీజ్ చేయండి. ఓకే యాక్సిలేషన్. ఓకే ఇంకా రైట్కి యాక్సిలేషన్. ఓకే సెకండ్ గేర్కి రండి సార్. క్లచ్ మూసుకొని సెకండ్ రైట్లోనే ఉన్నాను సార్. ఇంకా యాక్సిలేషన్ అక్కడ ఏం సార్ కొంచెం లెఫ్ట్ తిప్పారు వీలు చూసుకోండి. రైట్లోనే ఉండండి. యాక్సిలేషన్ అది ఇంకా ఓకే లెవెల్ లెఫ్ట్లో వెళ్తారు పర్వాలేదు. గేర్ మారిపోతుంది చూసుకోండి. ఇంకా రైట్ ఇంకా రైట్కి ఇంకొంచెం రైట్కి స్లో అవ్వండి. కొంచెం ఎలా పెట్టుకొని కూడా డ్రైవ్ చేస్తారా? అంటే దానివల్ల ఏంటంటే సార్ మనం హైవేలో అలా సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తారు కదా. ఒకవేళ వెళ్తుండే టైర్ అయినా బరస్ట్ అయిపోయింది అనుకోండి మనం కంట్రోల్ చేయలేక చాలా వెహికల్ బాల్తో పడిపోతాయి. గమనిస్తారా? రెండు చేతులు పెట్టుకుంటే బ్యాలెన్సింగ్ చేయగలం. ఒకవైపు లాగుతుంటే ఆటోమేటిక్గా ఇంకొక హ్యాండ్ ఎలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు హార్డ్ గా ఉన్నా కూడా అది రెండు చేతులతో డ్రైవ్ చేస్తే సేఫ్ జోన్ అన్నమాట. యాక్సిలేషన్ ఇంకా లెఫ్ట్ చూడండి. ఇప్పుడు ఆ కారు వెనకతలు ఆపాలి మన కారు చూడండి స్లోగా. లేకపోతే బండి అనుకుంటున్నాం ఏదో ఒకటి స్లోగా. క్లచ్ క్లోజ్ చేయండి ఫుల్గా. చూడండి ఆ బండి నెంబర్ ప్లేట్ కనిపించేంత వరకు వెళ్ళండి. ఓకే చాలు. ఇప్పుడు బ్రేక్ వేసుకోండి సార్. ఇంకెళ్ళిపోకూడదు. వెళ్ళామంటే గుద్దేస్తాం అన్నమాట. ఫస్ట్ గేర్కి రండి సార్. చిన్న క్లచ్ రిలీజ్ చేయండి. అంతే. ఓకే సార్ ఫినిష్డ్. యాక్సిలేషన్ రైట్ సిగ్నల్. ఓకే తిప్పండి సార్. చాలు. యాక్సిలేషన్ ఇంకా లెఫ్ట్కి రండి సార్. ఇంకొంచెం లెఫ్ట్. ఓకే ఇప్పుడు రైట్కి తిప్పండి సార్. చాలు.
ఇంకా లెఫ్ట్ ఇక్కడ లోనే red ఉండండి, signal లెఫ్ట్ లోనే పడుతుంది. ఉండండి. తిప్పండి. మంది గ్రీన్ లోనే, మంది గ్రీన్ లోనే ఉంది సార్. అటు నుంచి వచ్చిన వాళ్ళు లెఫ్ట్ సిగ్నల్, కానీ ఎవరు పాటించరు సార్. మెయిన్ అది బ్రేక్ వేసుకుని తిప్పండి. అక్కడ రిస్క్ తిప్పండి. చాలా రిస్క్ సార్. హార్న్, లెఫ్ట్, స్ట్రైట్, ఇంకా రైట్ కొనండి. యాక్సేషన్ ఓకే, ఇంకా లెఫ్ట్కి యాక్సేషన్ కంటిన్యూ. హార్న్ ఓకే, యాక్సేషన్ ఇంకొంచెం ఉంది.